ఆ రాత్రి గిద్యోను పూరాన్ని తీసుకొని పూరా బయలుదేరి మిద్యానీల దండుపాలెంలోకి ఎళ్తారనమాట. ఒక ఒక వ్యక్తి ఒక కలగంటాడు. ఒక కలగని తన పొరుగువాడిని పిలిచి ఆహ్, "సహోదరుడా ఇటు రా" అని చెప్పి పిలుస్తాడనమాట. "ఏమి నా సహోదరుడా" అని వాడు తన యొద్దకొచ్చినప్పుడు, "సహోదరుడా రాత్రి నేను ఈ కలగంటూ వచ్చాను. అదేం కల అంటే, ఇశ్రాయేలు దండుపాలెములో నుండి యవల రొట్టు ఒకటొచ్చి మిద్యానీయుల గుడారంలో జొచ్చి ఒక గుడారాన్ని కొట్టగా ఆ గుడారము కూలి పడిపోతూ వచ్చింది. దీని భావమేంటి సహోదరుడా అని అడిగినప్పుడు ఆ సహోదరుడు చెప్తాడు, సహోదరుడా ఇది వేరే కల గాదు. ఆ! ఇది యావాసు కుమారుడైనటువంటి గిద్యోను ఖడ్గము. నిశ్చయముగా మిద్యానీయుల్ని తమ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు చేతికి అప్పగించబోచున్నాడు. కనుక గిద్యోను వచ్చి మనందరిని సంపబోతున్నాడు అని చెప్తాడనమాట. కాబట్టి గిద్యోను ఆ కలభావాన్ని విని, వారు చెప్పుకుంటున్నది విని, గిద్యోనుతో ఎళ్ళినటువంటి పూరా ఇద్దరు కూడా అక్కడే మోకాళ్ళూని దేవుణ్ణి స్తుతిస్తారనమాట. ప్రభువా యెహోవా, జరగబోయే సంగతంతా కూడా నీ దాసుడివైన నాకు చూపించినందుకు వందనాలు, స్తోత్రాలు. నువ్వనుకున్నదంతా చేయగలవాడవని గిద్యోను, పూరా అక్కడ యెహోవాకి నమస్కారం చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు దండుపాలెంలోకి మరలా తిరిగి వస్తారనమాట. వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ లేపుతారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ లేపి మేము రాత్రి మేము ఆహ్, ఆహ్, మిద్యానీయుల దండులోనికెళ్ళాము. మిద్యానీయుల దండులోనికెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరుడితో మాట్లాడుకుంటున్నాడు. ఏంటి ఆ మాటలంటే, ఇశ్రాయేల సైన్యములో నుంచి యవల రొట్టె ఒకటొచ్చి మిద్యానీయుల గుడారంను జొచ్చగా అది పడిపోతూ వచ్చిందని తన చెలికాడికి చెప్పినప్పుడు, తన చెలికాడు అది యాబోసు కుమారుడైనటువంటి గిద్యోను ఖడ్గమే. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆహ్, మిద్యానీయుల్ని ఇశ్రాయేలు చేతికి అప్పగించబోతున్నాడని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మేము వింటూ వచ్చాము. మీరు యుద్ధానికి సిద్ధపడినట్లయితే మనము మిద్యానీయుల్ని జయిద్దామని చెప్పి చెప్పుకుంటూ వస్తారనమాట. అట్లు వారు యుద్ధానికి సిద్ధపడతారు. ఇప్పుడు దేవుడు మిద్యానీయుల మీదకి యుద్ధం చేయటానికి 19వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకోండి. 7:19. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు